అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 19th సెప్టెంబర్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. జపనీస్ నికీ 0.75% మేర లాభాలతో ట్రేడ్ అవుతోంది. హిట్స్ రికార్డ్ ఫర్ సెకండ్ స్ట్రైట్ డే యాజ్ ఇన్ఫ్లేషన్ కూల్స్. బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్ డెసిషన్ ఆన్ డెక్. హాంకాంగ్, షాంఘై రెండు కూడా బలహీనంగా ఉన్నాయి. షాంఘై ఒక 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతోంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ సంకేతం. నాస్డాక్ 1% మేర, S&P 500 0.5%, అలాగే డౌ జోన్స్ ఒక 0.25% మేర లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్ పరంగా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో. $3,672 దగ్గర యాజ్ ఆఫ్ నో గోల్డ్ ట్రేడ్ అవుతోంది. ఎందుకంటే వరుస లాభాలతో దూసుకెళ్ళిన తర్వాత కొద్దిగా చిన్న పాజ్ గోల్డ్లో. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $67-68 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ఎన్విడియా సేస్ కాంపిటీషన్ హ్యాస్ అన్డినైబుల్లీ అరైవ్డ్ ఆఫ్టర్ హువాయిస్ లాంచ్ AI క్లస్టర్. బట్ ఎన్విడియా అండ్ ఇంటెల్ మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో కూడా ఈ టూ స్టాక్స్లో మంచి యాక్టివిటీ అయితే మనం గమనించాం. మన మార్కెట్స్ పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒకరోజు అమ్మకం, ఒకరోజు కొనుగోళ్ళు అన్నట్టుగా కూడా ఒక విభిన్నమైన ట్రెండ్ని వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు. నిన్న కూడా అదే స్థాయిలో ఒక చిన్నపాటి కొనుగోళ్ళు అయితే చేయటం అయితే చూసాము. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బాట్ స్టాక్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ 370 crores అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు. నిన్న మన వాళ్ళు 3,326 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయడం అయితే చూసాం. మిగిలిన మిగిలిన ఈవెంట్స్ పరంగా ఒకసారి కూడా చూస్తే స్టాక్స్ పరంగా సెనోరెస్ ఫార్మా దాదాపు $2 million వరకు వాళ్ళ ఇంకొక కంపెనీలో చేయబోతోంది. రైట్స్ ఇష్యూ ద్వారా పెట్టుబడులు పెట్టబోతోంది. యూనికమ్ ల్యాబ్స్కి యూరోపియన్ కమిషన్ నుంచి అక్కడున్న కంపెనీకి దాదాపు €20 million మేర ఒక డిమాండ్ నోటీస్ వచ్చింది. థామస్ కుక్ ఆమ్ స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్, స్టెర్లింగ్ హైబిస్ వెల్లూరు పేరుతో ఒక రిసార్ట్ని ప్రారంభించింది. సాయి లైఫ్ సైన్సెస్కి ద కంపెనీ సక్సెస్ఫుల్లీ ఓపెన్డ్ ఎ డెడికేటెడ్ ఫెసిలిటీ ఫర్ వెటర్నరీ API ప్రొడక్షన్ ఇన్ బీదర్, ఇండియా. రిలేటెడ్లో సో మరింతగా పట్టు సాధించుకునే క్రమంలో ఈ డెడికేటెడ్ ఫెసిలిటీని ప్రారంభించినట్టు సాయి లైఫ్ సైన్స్ వెల్లడించింది. ఈగల్ ఇండియా ద కంపెనీ అప్రూవ్డ్ లెండింగ్ ఆఫ్ 50 crores యాజ్ కన్వర్టబుల్ లోన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ టు ఆర్మ్ C&C కన్స్ట్రక్షన్స్. వాళ్ళు ఇంటర్నల్గా ఒక కంపెనీకి 50 కోట్ల రూపాయల లోన్స్, కన్వర్టబుల్ లోన్స్ని ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్లో మరొక స్టోర్ని లాంచ్ చేసింది. ముక్కా ప్రోటీన్స్కి 141 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది. ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఇదొక మేజర్ అంశం. ఇది ముక్కా ప్రోటీన్స్కి. PNC ఇన్ఫ్రాటెక్ ద కంపెనీ రిసీవ్డ్ ఎ ప్రొవిజనల్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫర్ ప్రాజెక్ట్ 4 లేనింగ్ ఆఫ్ IH5308 ఫ్రమ్ మధురా బైపాస్. అలాగే టెక్స్మాక్ రైల్కి 87 కోట్ల రూపాయల మేర ఆర్డర్ ఒకటి వచ్చింది అల్ట్రాటెక్ సిమెంట్స్ నుంచి వ్యాగన్స్ తయారీకి సంబంధించి. జాన్ కాకరిల్ ద కంపెనీ రిసీవ్డ్ అ కాంట్రాక్ట్ ఫ్రమ్ టాటా స్టీల్ ఫర్ ద పుష్ పుల్ పికింగ్ లైన్ అండ్ యాసిడ్ రీజనరేషన్ ప్లాంట్. సో ఈ మధ్య చాలా లైమ్ లైట్లో ఉంది జాన్ కాకరిల్ అనేది, కొద్దిగా రాడార్లో పెట్టుకోవడం మంచిది మనం. కాన్సాయ్ నెరోలాకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 7 కోట్ల రూపాయల మేర ఒకటి GST డిమాండ్ నోటీస్ వచ్చింది. ఆర్ఫిన్ ఇండియాకి GFE షోజీ అన్న సంస్థ నుంచి 180 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. రామ్కి ఇన్ఫ్రా కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నుంచి 2,085 కోట్ల రూపాయల మేర కన్సెషనర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సంస్థ వెల్లడించింది. ఇవి స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ అన్ని కవర్ చేయలేకపోతున్నాం మనం. మిగిలిన స్టాక్స్లో కూడా చూద్దాం ఏదైనా యాక్టివిటీ ఉందేమో. అదాని గ్రూప్ స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉండవచ్చు, ఎందుకంటే సెబీ పూర్తిగా డిస్మిస్ చేసింది అదాని గ్రూప్ కంపెనీస్ మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ కూడా. హిందన్బర్గ్ విషయంలో ఎలాంటి అలిగేషన్స్ని ప్రూవ్ చేసే విధంగా మెటీరియలిస్టిక్ ఇదేది లేదు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సెబీ క్లీన్ చిట్ అదాని అండ్ హిందన్బర్గ్ అలిగేషన్స్. కొద్దిగా థ్రోట్ కంజెషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేయలేకపోతున్నాను. మేబీ ఏదైనా ఎక్కడన్నా మేజర్గా దీని మీద అనాలిసిస్ అవసరం అయితే మాత్రమే దీని గురించి చెప్తున్నాను. బిజినెస్ స్టాండర్డ్లో కూడా US త్వరలో మేబీ రాబోయే 2 నెలల కాలంలో మన మీద విధించిన టారిఫ్స్ని తగ్గించే అవకాశం ఉంది అని చెప్పి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారు చెప్తున్నారు. మ్యాక్సిమం 10-15% లోపే టారిఫ్స్ ఉండవచ్చు ఇండియా మీద అని చెప్పి సెబీ ఆల్రెడీ డిస్కస్ చేశాం. మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఇండియన్ కంపెనీస్ అన్ని కూడా సిద్ధమవ్వాలి, ఏమాత్రం ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ 9.2% మేర పెరిగాయి. సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అనిల్ అంబానీ అండ్ రాణా కపూర్ మీద దాదాపు 2,800 కోట్ల రూపాయల
కరప్షన్ కేసులు ఇది. గతంలో కూడా ఇద్దరి మీద ఆరోపణలు వచ్చిన సంగతి తెలుసు, డబ్బులను పక్కదోవ పట్టించిన అంశం మీద. ఇక సాత్విక్ గ్రీన్స్ స్పార్క్స్ మేక్ ఏ గుడ్ సెక్టార్ బెట్ వెన్ కంపేర్డ్ విత్ వారి ఎనర్జీ కానీ ఇప్పుడున్న స్పేస్లో ప్రీమియర్ ఎనర్జీస్ కానీ వీటితో పోలిస్తే పిఈ పరంగా కూడా అట్రాక్టివ్ పిఈలో వీళ్ళు ఐపీఓకి వస్తున్నారు. 27.6 పిఈతో వీళ్ళు వాల్యుయేషన్తో రావడం మార్కెట్లోకి చూడవచ్చు. వారి 55 పిఈ దగ్గర ఉంటే ప్రీమియర్ ఎనర్జీస్ కూడా దాదాపు 50 పిఈ దగ్గర ఉంది. వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా గొప్ప డీసెంట్ బెట్తో వస్తున్న ఐపీఓ ఇది. 442 రూపీస్ నుంచి 465 రూపీస్ మధ్య ఐపీఓ ప్రైస్ బ్యాండ్తో వస్తుంది. సెప్టెంబర్ 19 ఇవాళ నుంచి 23వ తారీఖు వరకు ఇష్యూ ఉండబోతోంది. 35% వరకు రీటైల్ పోర్షన్ ఇచ్చారు. కొద్దిగా డీసెంట్ రిస్క్ తీసుకునే వాళ్ళు ఈ ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సాత్విక్ గ్రీన్ కన్జంప్షన్ స్టాక్స్ హ్యావ్ ఎ జిఎస్టీ ట్రిగ్గర్ బట్ కన్జ్యూమటివ్ రిస్క్. ఇక్కడ ఈ టాప్ ఫండ్స్, కన్జంప్షన్ బేస్డ్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనం మొన్న కూడా మాట్లాడుకున్నట్టు కన్జంప్షన్ జిఎస్టీ ట్రిగ్గర్ అయితే వచ్చింది కానీ బట్ ఎంతవరకు కన్జ్యూమ్ చేస్తారు, ఎంతవరకు ఆ కన్జంప్షన్ థీమ్ అనేది బాగా జనాలు రిసీవ్ చేసుకుంటారని కూడా చాలా ముఖ్యమైన అంశంగా ఇక్కడ మనం గమనించాలి. మెనీ టైల్మెంట్స్ ఇన్ ప్లేస్ టు డ్రైవ్ స్మాల్ కార్ సేల్స్. మారుతి సుజుకి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే చిన్న కార్లు 75,000 నుంచి ₹1,00,000 వరకు జిఎస్టీ బెనిఫిట్ వస్తున్న తరుణంలో చిన్న కార్స్ మరింతగా బెనిఫిట్ పొందుతాయనేది మారుతి సుజుకి ఆలోచన. ఎటర్నల్ దాదాపు 70% దాకా ఇయర్లోనే పెరగడం అయితే చూసాం. చాలా స్ట్రాంగ్ గెయిన్స్. పూనావాలా ఫిన్కార్ప్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 132 రెట్ల అధిక వాల్యూమ్స్. స్టాక్లో నిన్న 12% మేర జంప్ కనిపించింది. హుండాయ్ మోటార్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. హెచ్ఏఎల్ వరుస లాభాలకి కొద్దిగా బ్రేక్ పట్టడం కూడా నిన్న మనం చూసాం. ఫైర్స్ గ్రోత్ సాల్వో అండ్ డిఫెన్స్ ఆర్డర్స్. సో స్టాక్ గత కొద్ది కాలంలోనే 10% మేర పెరగటం చూసాం. కాంట్రాక్ట్స్ కూడా కొత్త వస్తున్న కాంట్రాక్ట్స్ కూడా చాలా అడిషనల్ బెనిఫిట్ ఈ స్టాక్కి తీసుకురాబోతున్నాయి. ఈ మధ్యకాలంలో 650 కోట్ల రూపాయల మేర వచ్చిన ఆర్డర్ నేపథ్యంలో స్టాక్ మళ్ళీ ఒక్కసారిగా లైమ్ లైట్లో అయితే నిలిచింది. ఎందుకంటే మేజర్గా డేటా సెంటర్స్, అలాగే షిప్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ ట్యాంక్ నావిగేషన్ సిస్టమ్స్కి సంబంధించిన ఆర్డర్స్ అన్నీ వచ్చిన తరుణంలో అండ్ దీనికి తోడు 712 కోట్ల రూపాయల మేర గత వారంలో ఆర్డర్స్ రావడం కూడా చాలా కలిసి వచ్చిన అంశం. యాజ్ ఆఫ్ నౌ కంపెనీ ఆర్డర్ బుక్ దాదాపు 75,000 కోట్ల రూపాయలుగా ఉంది. అది పెరిగి ఇప్పుడు 78,000 కోట్ల రూపాయలకి చేరుకోవటం అయితే చూస్తున్నాం. మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్స్ ఏ మినిమం ఆర్డర్ ఫ్లో ఆఫ్ 27,000 crores ఎక్స్క్లూడింగ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్డ్ ఎయిర్ మిజైల్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. సో ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎగ్జిక్యూషన్ కూడా డీసెంట్గా చేస్తున్న తరుణంలో కొద్దిగా కరెక్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు బీఈఎల్ స్టాక్ని కూడా కొద్దిగా రాడార్లు పెట్టుకొని ట్రాక్ చేసుకోవడం మంచిది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.